జనాలను, జలవనరులను నాశనం చేసే యుద్ధం కారణంగా దేశాల ఖజానాలు వేగంగా ఖాళీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇరాన్పై బాంబులేస్తూ యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ ఆర్థిక కోణంలో వారానికి దాదాపు 27,000 కోట్లు నష్టపోతోంది అని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇకనైనా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలి అని, లేదు అంటే ఆర్థిక ఊబిలో కూరుకుపోతాము అని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హోమ్ ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షెయీ క్లాపర్కు ఆర్థిక శాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ ఒక లేఖ రాశారు. భద్రతా కోణంలో రక్షణాత్మక చర్యలు అవసరమే గాని ఆర్థిక స్వావలంబన పైన దృష్టి సారించాలి అని ఆయన హెచ్చరించారు. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు, పని ప్రదేశాలను మూసేయడంతో వ్యాపారం తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఇకనైనా కఠిన ఆంక్షలను పాక్షికంగా సడలించాలి. రెడ్ లెవెల్ అలర్ట్ను ఆరెంజ్ స్థాయికి తగ్గించాలి అని ఆయన లేఖలో సూచించారు. కానీ ఇరాన్పై దాడి కోసం అమెరికా అక్షరాల $779 మిలియన్ అంటే భారత కరెన్సీలో 6,900 కోట్లు ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్పై దాడులు 4 లేదా 5 వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుంది అని అంచనా. సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహన నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్-4 వంటివి పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు 58 కోట్లు ఖర్చయ్యాయి. ఐతుల్లా అలీ ఖమేనీ ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్-4 సహా 2 యుద్ధ విమానాలను మోహరించింది. దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవీ నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యావసరాలు, యుద్ధ సామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు, ఇతర వాహనాల కోసం వినియోగించే ఇంధనాలతో పాటు వ్యవహారాల కోసం దాదాపు $630 మిలియన్ అంటే మన కరెన్సీలో 5,556 కోట్లు ఖర్చయింది.